Samuel David Ministries presents The Father's Touch. Holiness for sinfulness, righteousness for unrighteousness. Let's exchange the cross. Exchange. Let's turn our Bibles to Mark's Gospel, chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయం. Let's read from verse 20, 21, and verse 22. 20, 21, 22 వచనాలు. మార్కు సువార్త 11, 20, 21, 22 వచనాలు చదువుకుందాం. మార్గమున పోవచుండగా అంజురపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉంటా చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఎట్లనను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడెనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. I have been talking about the principles of faith. నేను విశ్వాస నియమాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. It's important that we understand and function in the laws of faith. విశ్వాస నియమాలలో ఎట్లాగా పనిచేయాలన్నది నేర్చుకోవటం చాలా చాలా ప్రాముఖ్యం. For us to fulfill our destiny, we need to walk by faith. మన యొక్క గమ్యస్థానాన్ని మనము చేరాలి అంటే, నెరవేర్చాలి అంటే మనం విశ్వాసం వలన నడుచుకోవాలి. There is no other way. మరొక మార్గం లేదు. For God to do things what He has planned for us, it's only by faith that we can tap into those things. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, ఉద్దేశించినవి మన జీవితాల్లో చూడాలంటే అది కేవలం విశ్వాసం ద్వారానే చూడగలం. And today I want to go a little bit deep, but truths that were very, very profound. And I want you to depend on God to reveal what I am teaching today. నేను మరి కొంచెం లోతులో నేను ఈ విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. నేను చెప్పేది అర్థం చేసుకోవటానికి, వినటానికి దేవుని మీద ఆధారపడాలని నేను మనవి చేస్తున్నాను. And what I am teaching here, you will definitely forget. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పేది ఖచ్చితంగా మీరు మర్చిపోతారు. Because these are not understood at one time. ఎందుకంటే ఇవి ఒక్కసారికి అర్థమయ్యేవి కాదు. So I want everyone to take some notes, write in a place where you can reflect back. Some people write, but they throw the paper after they leave. But write in a book or somewhere where you can read and recollect. అందుకని మీరు ఏం చేయాలంటే వీటిని రాసుకోవాలి. కొంతమంది పేపర్లో రాసి ఎక్కడొకక్కడ రాసి పడేస్తుంటారు. అట్లా కాకుండా మీరు మీ బుక్లో కానీ డైరీలో కానీ రాసుకొని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని మరలా చదువుకొని నెమరు వేసుకోవాలి. But I want you to write something down today. Not everything that you hear, but something that God speaks to you, something you think that's very important for you to understand. ప్రతి ఒక్కళ్ళు చిన్న పుస్తకం తెచ్చుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు మీరు రాసుకోవాలి. Amen. ఆమేన్. So don't take this lightly. I want you to open your heart and believe and receive what God has for you. కాబట్టి దీన్ని మీరు చులకనగా తీసుకోకుండా దేవుడు మీతో మాట్లాడుతున్నవి, దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా మీరు పొందుకోవాలని మనవి చేస్తున్నా. Verse 22 says, Jesus answered and said, have faith in God. 22వ వచనంలో చూస్తే యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Faith in God changes the scenery of your life. దేవుని యందుల విశ్వాసము నీ జీవిత పరిస్థితిని మార్చేస్తుంది. Faith in God makes you a different person. You're not the same person you were before you had faith in God. దేవుని యందుల విశ్వాసము
నిన్ను ఒక మరొక వ్యక్తిగా మారుస్తుంది. విశ్వాసకు ముంచుకు ముందు నువ్వు ఎట్లాగున్నావో విశ్వాసం ఉంచిన తర్వాత అట్లా ఉండవు నీవు. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Most people don't understand the simple connection of having faith in God and releasing that faith in God by their words. దేవుని యందు విశ్వాసం ఉంచటం, ఆ విశ్వాసమును మాటల ద్వారా విడుదల చేయటం, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధము చాలా మంది అర్థం చేసుకోరు. Every word that I am speaking is very important. నేను మాట్లాడే ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనవి. It's the spiritual wisdom that will cause you to download something which your natural senses cannot receive. ఈ భౌతికపరమైన మన సెన్సెస్ ఏమి అర్థం చేసుకోలేని ఒక ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇవన్నీ కూడా. Amen. ఆమేన్. And I'm teaching these things after all my trial and error methods, in my own ups and downs, in my own exercise of faith. And now, what I see now about faith is absolutely different than what I heard some 11 years ago. నేను చెప్పే విషయాలన్నీ కూడా నా వ్యక్తిగత అనుభవాల్లో నేను అనుభవించినవి. అట్లాగే నేను 11 సంవత్సరాలు, దాదాపు 10-11 సంవత్సరాల క్రితం నేను విన్నదానికంటే కూడా ఇప్పుడు నేను చూస్తున్న విషయాలను నేను మీకు తెలియజేస్తున్నాను. The way now I understand faith is totally different. It's not how I started and heard faith. నేను ఇప్పుడు విశ్వాసం అర్థం చేసుకునే విధానం సంపూర్ణంగా మారిపోయింది. నేను ఎట్లా ప్రారంభించానో, ఎట్లాగ విన్నానో దానికి ఇప్పుడు అసలు సంబంధం లేకుండా ఉంది. So the purpose of teaching is when you listen to the teaching, you start at the level that the preacher is and not where he was. కాబట్టి టీచింగ్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మీకు బోధిస్తున్నారో ఆ బోధకుడు ఏ స్టాండర్డ్లో ఉన్నాడో, ఏ లెవెల్లో ఉన్నాడో అక్కడి నుంచి మీరు ప్రారంభం అవుతారు. ఇంతకుముందు ఎక్కడుండేవాడో అక్కడ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం, అక్కడి నుంచి మీరు ప్రారంభం అవ్వరు. Amen. ఆమేన్. In other words, I get all the bruises, you get all the answers. అంటే నేను దెబ్బలని నేను తింటా, జవాబులన్నీ మీకు వస్తున్నాయి. In other words, you need not function the way that I functioned before. ఇదివరకు ఇంతకు ముందు నాకు తెలిసి తెలియకుండా, లేకపోతే నాకు తెలిసిన వాటిలో నేను చేసినట్టుగా ఇప్పుడు మీరు చేయాల్సిన పని లేదు. Now it's a renewed understanding that God has given me through the Spirit of God, which has cleared and made very simple the message of faith. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ వలన దేవుడు నాకు అనుగ్రహించిన నూతనమైన ప్రత్యక్షత. ఇది సంపూర్ణంగా విశ్వాస వాక్యమును అర్థం చేసుకోవటానికి సంపూర్ణంగా ఆయన ఇచ్చిన గ్రహింపిది. So when you receive it into your heart and embrace it, it's like this is tested and proved, and this is also has been applied, and this is also has been renewed by the Spirit of God in a fresh and new way. కాబట్టి ఈ విశ్వాస నియమాలన్నింటినీ కూడా మీరు మీ జీవితాలు అనుభవించినప్పుడు ఇది ఎట్లాగుందంటే, ఇవన్నీ మీరు వింటున్నప్పుడు ఇవి పరీక్షించబడి, ఇవి ప్రూవ్ చేయబడ్డాయి, ఇవన్నీ అనుభవించబడినవి, పరిశుద్ధాత్మ చేత తిరిగి నూతన పరచబడినవి, పరిశుద్ధాత్మ వలన కలిగిన ప్రత్యక్షతలు, గ్రహింపు, ఇవన్నీ కూడా. The carnal man can't understand this. ప్రకృతి సంబంధమైన శరీర సంబంధి ఇవి అర్థం చేసుకోలేడు. And when you receive it and apply it, you will have 100% results. కాబట్టి వీటిని మీరు అంగీకరించి వీటిని మీరు జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు 100% ఫలితాలు చూస్తారు. Amen. ఆమేన్. There is no doubt about it. అందులో అనుమానం ఏం లేదు. Hallelujah. హల్లెలూయా. Now it says have faith in God. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుడి. So what you do when you have faith in God? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు ఏం చేస్తారు? You need to go and talk to your mountain. నీవు వెళ్ళి నీ కొండతో మాట్లాడాలి. See, most people say, I don't have faith to talk to my mountain. చాలా మంది ఏమంటారంటే, నేను కొండతో మాట్లాడటానికి నాకు విశ్వాసం లేదు అంటారు. See, it's not about your faith talking to mountain. నీ విశ్వాసము కొండతో మాట్లాడటం దాని గురించి కాదు ఇది. It's about your faith in God that is giving you faith to talk to your mountain. దేవుని యందు నీవు కలిగి ఉన్న విశ్వాసము, కొండతో మాట్లాడగలిగిన విశ్వాసము నీకు ఇవ్వటం, అది I అర్థం. repeat what I said. మరలా చెప్తా వినండి. It's your faith in God. It is giving you faith for your mountain. దేవుని యందు నీ విశ్వాసము
కొండతో మాట్లాడటానికి నీకు విశ్వాసాన్ని See, ఇస్తుంది. most people want to fight their battles on their own strength. చాలా మంది తమ పోరాటాలు తమ సొంత బలముతో Speak చేయాలనుకుంటారు. to their situations with their own faith. చాలా మంది తమ సొంత విశ్వాసముతో తమ పరిస్థితులతో మాట్లాడాలనుకుంటారు. And they try to complicate what God has made very simple. దేవుడు సామాన్యంగా ఉంచిన దాన్ని సులువుగా అనుగ్రహించేదాన్ని చాలా కాంప్లికేట్ So చేసేస్తారు. when I am talking to my mountain, I am having what God said in my mind and not just merely what I had about my mountain in my heart. కాబట్టి నేను నా కొండతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు దాని గురించి నాతో ఏం మాట్లాడాడో అది నా మనసులో పెట్టుకొని నేను మాట్లాడాలి. కానీ దాని గురించి నాకు కలిగిన ఆలోచన లేకపోతే అది చూడటానికి ఎట్లాగుందో దానిని నేను మనసులో పెట్టుకొని మాట్లాడకూడదు. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. So when I speak, కాబట్టి నేను మాట్లాడినప్పుడు my faith in God is moving my mountain. దేవుని యందు నాకు కలిగిన నా విశ్వాసము ఆ కొండను కదిలిస్తుంది. See, once I speak to the mountain, it's God's job to move the mountain. నేను ఒకసారి కొండతో మాట్లాడటం నా పని అయితే ఆ కొండను కదిలించడం దేవుని పని. It's none of my business to pull that mountain, push that mountain, cry around that mountain and do all kinds of nonsense at the mountain. ఆ కొండను నెట్టడం గాని కొండని తోయటం గాని కొండ చుట్టూ తిరిగి దాని గురించి ఏడవటం అసలు అవేవి నా పని కాదు. I'm speaking because my God said, have faith in me, and you go and speak. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుడు అన్నాడు నా యందు విశ్వాసం ఉంచండి మీరు వెళ్ళి కొండతో మాట్లాడండి అన్నాడు. నేను So మాట్లాడుతున్నాను. the original birthing place of faith is our focus, our attention being totally given to God. కాబట్టి విశ్వాసము సాధారణముగా వాస్తవముగా జన్మించే స్థలము పుట్టే స్థలము ఏదంటే దేవునికి నేనిచ్చే నా ఏకాగ్రత, నా కాన్సన్ట్రేషన్, నా యొక్క మనసు, Our eyes. మన యొక్క దృష్టి. Amen. Amen. That's why it says, looking unto him, the author, the initiator, the beginning, the the alpha of faith. అందుకే ఏమన్నాడు విశ్వాసమునకు కర్త, దానిని పుట్టించినవాడు, దాన్ని ప్రారంభించినవాడు ఆయన వైపు చూచుచు. He is the perfecter of my faith. నా విశ్వాసమును కొనసాగించువాడు ఆయన. See, looking unto him, the author and the finisher and the perfecter and the one who performs my faith. నా విశ్వాసమును ప్రారంభించినవాడు, దాని కర్త, దాన్ని కొనసాగించువాడు, దాన్ని ముగించువాడు, నా విశ్వాసమును నెరవేర్చువాడు ఆయన వైపు చూస్తూ. So when I see there, that's where faith begins. It's the birthplace of faith. నేను ఇప్పుడు ఆ విధముగా దానిని చూసినప్పుడు విశ్వాసము నాలో కలుగుతూ ఉంది. Amen. ఆమేన్. When you are speaking to the mountain, you are looking to the mountain because you first look the Lord. కాబట్టి నీ విశ్వాసముతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ కొండతో నీవు ఆ కొండను చూస్తున్నావు. ఎందుకంటే దాన్ని మాట్లాడుతుంది ఎందుకంటే నువ్వు ముందు దేవుని వైపు చూస్తూ ఉన్నావు. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. Have faith in God. దేవుని యందు విశ్వాసం I ఉంచండి. have faith in God. నేను దేవుని యందు విశ్వాసం కలిగి So ఉన్నాను. now I speak. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. So my faith is not in my faith. My faith is in the faith of the author of faith. కాబట్టి నా విశ్వాసం ఇప్పుడు నా విశ్వాసం మీద కాదు, నా విశ్వాసమునకు కర్త అయిన దేవుని మీద. This is a very powerful statement. ఇది చాలా బలమైన మాట. My faith is not in faith. My faith is in the author of faith. నా విశ్వాసం మీద కాదు, నా విశ్వాసము అసలు ఆ విశ్వాసమునకు కర్త అయిన వాని మీద. Once you understand this, faith becomes very, very easy. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు విశ్వాసము చాలా సులువవుతుంది And మీకు. faith becomes a mighty force in your life. విశ్వాసం మీ జీవితంలో మహోన్నతమైన శక్తి అవుతుంది. And I want to show quickly from scriptures how faith has birth, how God has given us faith, and how we can launch into that ability of God. ఎట్లాగ విశ్వాసం ప్రారంభమైంది, ఎట్లాగ విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎట్లాగ దేవుని సామర్థ్యంలోనికి మనం ప్రవేశించగలమన్న విషయాలు మీకు లేఖనాల నుంచి కొన్ని చూపిస్తాను. Let's turn to John's Gospel chapter 3 and verse 4. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం దయచేసి చూడండి. God is talking to Nicodemus. దేవుడు నికోదేముతో మాట్లాడుతున్నాడు. Nicodemus is a teacher of the law. నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు.
he came to Jesus Christ in the night. ఒక రాత్రి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. And the Lord began to speak to him. అప్పుడు దేవుడు యేసు ప్రభువారు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. And it's a powerful conversation in the night. ఆ రాత్రి చాలా అద్భుతమైన శక్తివంతమైన సంభాషణ వారిద్దరి మధ్యలో జరిగింది. A heavenly teacher is talking to an earthly teacher. పరలోక బోధకుడు ఈ లోక సంబంధమైన బోధకునితో మాట్లాడుతున్న సంభాషణ ఇది. And it's an interaction between faith and religion. ఇది విశ్వాసమునకు మతమునకు మధ్య ఒక సంభాషణ. It's a conversation between a Pharisee and a great teacher which earth has never seen. అసలు ఈ లోకము చూడని ఒక గొప్ప బోధకునికి పరిసయ్యునికి మధ్య ఒక సంభాషణ ఇది. This man came to Jesus by night and said to him, Rabbi, I'm reading verse 2, we know that you have come from God as a teacher, for no one can do these signs that you do unless God is with you. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. And verse 3 says, Jesus answered and said to him, Truly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. 3వ వచనంలో చూస్తే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. See, the reason why faith doesn't work in many people's life is because they were not saved. చాలా మంది వ్యక్తుల జీవితాల్లో విశ్వాసం ఎందుకు పనిచేయదంటే వారు ముందు అసలు రక్షణ పొంది ఉండలేదు. Most people want healing what Jesus provides, blessing what Jesus provides, family blessings, or just giving job, and they want all kinds of goodies from the Lord, but they don't want him. చాలా మంది యేసు ప్రభు వారు అనుగ్రహించే ఆశీర్వాదాలు, కుటుంబ ఆశీర్వాదం అని, ఉద్యోగం అని, సమృద్ధి అని ఇవన్నీ కావాలి, కానీ యేసు ప్రభు వారికి అవసరం లేదు. Jesus Christ is not selling jobs. యేసుక్రీస్తు వారు ఉద్యోగాలు అమ్ముకోవట్ల. Jesus Christ is not selling healing. యేసుక్రీస్తు వారు స్వస్థతలను అమ్ముకోవట్ల. Jesus Christ is not a merchant. యేసుక్రీస్తు వారు వ్యాపారస్తుడు కాదు. Hello. If you want to see God working in your life, the first thing is you need to be born again. నీవు దేవుడు నీ జీవితంలో పనిచేయడం నువ్వు చూడాలంటే నీవు తిరిగి జన్మించాలి. God will do everything. దేవుడు ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. But that's for the people who are in the kingdom. కానీ దేవుని రాజ్యంలో ఉన్న వారికి ఆయన చేస్తాడు. Amen. ఆమేన్. You cannot see the kingdom unless you are born again. నీవు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేవు. నీవు See the kingdom. ఆ రాజ్యమును చూడటం. It's not that you going to heaven when you die. ఆ దేవుని రాజ్యం చూడటం అంటే చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళటం గురించి కాదండి. It's bringing heaven down on earth. ఈ భూమి మీద నీవు ఉండగా పరలోకము నీ జీవితంలో అనుభవించడం. That's why Jesus said, pray, Father, let thy kingdom come and thy will be done on earth as it is in heaven. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పిన ప్రార్థనలు ఏమన్నాడు? ఇదిగో పరలోకమందు నీ చిత్తం ఎలాగు ఉండునో భూమి మీద అలాగు ఉండునట్లు అని ప్రార్థన చేయమన్నాడు. Otherwise you will carry hell there. లేకపోతే ఇక్కడున్న నరకాన్ని పరలోకానికి తీసుకెళ్తారు మీరు. So God wants to give you a training right here before you come heaven. కాబట్టి పరలోకానికి రాకముందే ఇక్కడే మీకు ముందు ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు ఆయన. So one of the assignments or the assignment of a believer is to bring and to recalibrate your world like the world you are going to live in. కాబట్టి విశ్వాసికి ఇవ్వబడిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఇక్కడ ఉండగానే నువ్వు ఉండబోతున్న ఆ లోకమును ఇక్కడే నీవు అనుభవించడానికి నువ్వు సిద్ధపరచుకోవటం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, that's the primary assignment. అది ప్రధానమైన అసైన్మెంట్ దేవుడు మనకి ఇచ్చింది. So he said, unless you are born again, you will not see the kingdom. నీవు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడనేరు. I will talk about the kingdom of God some other time. దేవుని రాజ్యం గురించి తర్వాత మాట్లాడతాను. But if you come down quickly here, it says verse 6, because of lack of time I'm just coming to the point. It says that which is born of the spirit is spirit, and that is which is born of the flesh is flesh. 6వ వచనంలో చూస్తే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. Everybody say with me, flesh gives birth to flesh. అందరూ చెప్పండి, శరీరమునకు జన్మనిస్తుంది. Let's say it again, flesh gives birth to flesh. శరీరమునకు జన్మనిస్తుంది. Spirit gives birth to spirit. ఆత్మకు జన్మనిస్తుంది. So Jesus Christ said that which is born of the flesh is flesh. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నాడు శరీర మూలముగా జన్మించినది శరీరము. So he said you need to be born again of the water and the spirit.
కాబట్టి యేసుప్రభు వారు ఏమన్నాడంటే నీవు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అన్నాడు. There is a lot of debate, but I believe water means here the word of God. చాలా వాదనలు ఉన్నాయి, కానీ ఇక్కడ నీరు అంటే దేవుని వాక్యం అని నమ్ముతున్నాను. Because that's where the seed of God abides. ఎందుకంటే దేవుని బీజము నిలిచి ఉన్న స్థలం అది. See, we need to be born again of the water and the spirit. మనము నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. Amen. ఆమేన్. And now chapter 1 says, John's Gospel chapter 1 and verse 12 says like this. యోహాను సువార్త 1:12 లో చూస్తే It says, but as many as received him, to them he gave them the right to become children of God. తనందరూ అంగీకరించరో వారికి అందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. He has given us the right to become the children of God. దేవుని పిల్లల అయ్యే హక్కు ఆయన మనకి ఇచ్చాడు. See, the moment you receive him, you became the child of the Most High God. నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన మరుక్షణమే ఆయన బిడ్డగా నీవు చేయబడ్డావు. And now you are not born of the flesh. కాబట్టి ఇప్పుడు మీరు శరీరమూలముగా జన్మించిన వారు That's కాదు. what verse 13 says. అదే 13వ వచనములో Who were born. See, the moment you receive Christ, you are born. You are a new creation. కాబట్టి నువ్వు యేసుక్రీస్తును అంగీకరించగానే నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు. Who were born not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. See, the moment you receive Jesus Christ as your Lord and Savior, you are born into the kingdom after the will of the Father. కాబట్టి యేసుక్రీస్తు వారును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన మరుక్షణమే నీవు ఆయన రాజ్యములోనికి జన్మించబడ్డావు. దేవుని ప్రణాళిక చొప్పున దేవుని మూలముగా. Amen. ఆమేన్. See, this is very, very important for you to understand, for faith to work. విశ్వాసం మీ జీవితంలో పనిచేయడానికి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. So flesh gives birth to flesh. కాబట్టి శరీరమునకు జన్మనిస్తుంది. So spirit gives birth to spirit. ఆత్మకు జన్మనిస్తుంది. So now we were born of the spirit. కాబట్టి మనము ఆత్మ మూలముగా జన్మించిన వారు. See, now 2 Corinthians chapter 5 and verse 17 says, if any man be in Christ, he is a new creature. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17లో చూస్తే కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. All things are passed away. పాతవి గతించెను. All things have become new. సమస్తము క్రొత్తవాయెను. And he said, all things were from God. అక్కడ ఇంకేమన్నదంటే సమస్తము దేవుని వలన కలిగినవి. That means everything from my grandfather, grandmama has been stopped and been replaced by what God has. అంటే ఇప్పుడు దాకా మా తాతయ్య దగ్గర నుంచి మా మామల దగ్గర నుంచి వచ్చినవన్నీ ఆగిపోయి అవి దేవుని యొద్ద నుండి వచ్చినట్లుగా అవి మార్చబడతాయి. Amen. ఆమేన్. Now who is God? ఇప్పుడు దేవుడు ఎవరు? God is spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. Amen. ఆమేన్. Now here comes the question, what kind of spirit is he? ఇప్పుడు ప్రశ్న, ఆయన ఎటువంటి ఆత్మ? He is the spirit of faith. ఆయన విశ్వాస ఆత్మ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. That's where we are arriving now. అక్కడికి వెళ్తున్నాం. Now let's turn our Bibles to 2 Corinthians chapter 4. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. And let's read verse 14. 14వ వచనం చదువుకుందాం. Yeah. విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి. We have the same spirit of faith, therefore we believe and therefore we have spoken. మేము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. We have the same spirit of faith. మాకు అదే విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వారు మేము. We have the same spirit of faith. అదే విశ్వాస ఆత్మ కలిగి ఉన్నాం. See, the moment we were born again, we were a born again spirit. మనము తిరిగి జన్మించినగానే మన ఆత్మ తిరిగి జన్మించిన ఆత్మ మనది. And in that spirit there is an initial deposit of the God kind of faith. ఆ తిరిగి జన్మించిన ఆత్మలో దైవ సంబంధమైన దేవుని రకమైన విశ్వాసము ఆల్రెడీ ఆ ఆత్మలో ఉంటుంది. Ephesians chapter 2 and verse 8. ఎఫెసీ 2:8. By grace we were saved through faith, it is not by ourselves. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు. It's not by even our works. మన క్రియలను బట్టి కాదు. It is the gift
of God. అది దేవుని వరమే. What is the gift of ఏంటి God? దేవుని వరము? Some of you might say salvation is the gift of మీలో God. కొంతమంది రక్షణ దేవుని వరం But what అనొచ్చు. caused the salvation? కానీ రక్షణ కలిగించింది ఏంటి? It's by grace through faith. It's the faith that has caused you to arrive at salvation. విశ్వాసము ద్వారా కృపచేతన ఆ విశ్వాసము రక్షణను పొందుకొనున్నట్లు నిన్ను నడిపించింది. So the gift is faith. కాబట్టి అక్కడ వరం ఏంటంటే విశ్వాసము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Now once you are born again, whose faith you have? ఒకసారి నువ్వు తిరిగి జన్మించగానే ఎవరి విశ్వాసం ఉంటుంది నీలో? The faith of God. దేవుని విశ్వాసము. What spirit you have? ఏం ఆత్మ కలిగి ఉన్నావు? The spirit of విశ్వాసాత్మ. faith. విశ్వాసపాత్మ. Whose spirit is it? ఎవరి ఆత్మ అది? It's God's spirit. దేవుని ఆత్మ. And he has the spirit of faith. ఆయనకి విశ్వాసంతో కూడిన ఆత్మ ఉన్నది. Because he is the author of faith. కాబట్టి ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. Amen. ఆమేన్. So now at new birth we receive the gift of faith. కాబట్టి నూతన జన్మలో మనము విశ్వాసము అనే వరమును మనం పొందుకుంటున్నాం. Amen. ఆమేన్. Let's turn our Bibles to Romans చూడండి రోమీయులకు రాసిన పత్రిక and chapter 12 12వ అధ్యాయము and verse Patrika- 3. Sorry. Yeah. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదువుదాం. It says, "For through the grace given to me, I say to everyone among you not to think more highly of himself that he ought to think, but to think so as to have sound judgment, as God has allotted to each a measure of faith." తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. Amen. ఆమేన్. It says God has allotted to each man a measure of faith. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన ఒక కొలత విశ్వాస పరిమాణమైన భాష కాని భాష, ఊరి కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మను పంపండి. మీ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన ఎడల మాకు ఫోన్ చేయండి.